జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ఈరోజు ప్రకటించిన జాబితాలో తెనాలి కూడా ఒకటి ఉంది. తెనాలిని జనసేన కేటాయిస్తూ ప్రకటించడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించుకోమని చెప్పి మేము మా అధిష్టానానికి తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కులమతాలకు అతీతంగా ఎంతోమందికి పెన్షన్లు ఇస్తున్నారు, పెళ్లి కానుకలు ఇస్తున్నారు. ఇంకా కులమతాలకు అతీతంగా చర్చిలకి, మసీదులకి, గుళ్ళకి భూరి విళాలు అందిస్తున్నారు. ఏ ఇంట్లో కష్టమైతే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు. ఆర్థికంగా నేనున్నానని భరోసా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఇప్పటికే నియోజకవర్గంలో చాలామందికి ధైర్యాన్ని ఇచ్చారు, వాళ్ళని బలపరిచారు. అట్లాంటి వ్యక్తి తెనాలి నియోజకవర్గంలో ఈజీగా గెలవగలుగుతారు. మేము టీడీపీ జనసేన పొత్తుని వ్యతిరేకించడంలా, ఖచ్చితంగా జనసేన పొత్తు ఉండాల్సిందే. రాబోయేది తెలుగుదేశం గెలిచే అభ్యర్థి ఎవరు ఓసారి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. గెలిచే అభ్యర్థి ఎవరు, ఇరు పార్టీ నాయకుల్లో ఉన్న అంతరంగాలు తెలుసుకోండి. అప్పుడు మీరు